జగన్ ప్రభుత్వంలో కొందరు ఐపీఎస్ అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. వైసీపీ నాయకుల కంటే అత్తి చేస్తూ అప్పటి ప్రభుత్వంతో అంటకాగారు. కూటమి నేతలు కార్యకర్తలపై ఇష్టానుసారం కేసులు పెట్టి వేధించారు. బాధితుల్ని నిందితులుగా చేసి జగన్ పట్ల స్వామి భక్తి చాటుకున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీయే అన్న ధీమాతో ఏకపక్షంగా వ్యవహరించిన అలాంటి అధికారుల తీరు ఇప్పుడు వీఆర్లో ఉన్నా మారలేదు. సదరు ఐపీఎస్లో కూటమి ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు గుర్తించిన డీజీపీ వారికి షాక్ ఇచ్చారు. రోజు హెడ్ క్వార్టర్స్కు వచ్చి డ్యూటీ అవర్స్ పూర్తి చేసుకుని సంతకాలు పెట్టి వెళ్లాలని ఆదేశించడం హాట్ టాపిక్గా మారింది. ఉన్నత విద్యలభ్యసించి ఎంతో కష్టపడి సివిల్ సర్వీసెస్కు ఎన్నికైన ఐపీఎస్ అధికారుల్లో కొందరు ఇప్పుడు నవ్వుల పాలవుతున్నారు. అక్రమాస్తుల కేసులకు సంబంధించి సీబీఐ ఈడీలు పెట్టిన కేసుల్లో A1 నిందితుడిగా ఉన్న జగన్ ప్రభుత్వంలో 16 మంది సోకాల్డ్ ఐపీఎస్లు అంటకాగారు. టీడీపీ జనసేన శ్రేణులపై అడ్డగోలుగా కేసులు పెట్టి వేధించారు. తాము పోలీసులమని మర్చిపోయి జగన్ మెప్పు కోసం ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అడ్డంగా బుక్కయ్యారు. ఆ 16 మంది సీనియర్ అధికారులు పోస్టులు లేకుండా వెయిటింగ్లో ఉన్నారు. చేజేతులా ఆ పరిస్థితి కొని తెచ్చుకున్న ఆ ఆఫీసర్లకు అంత జరిగినా జగన్పై స్వామి భక్తి పోవడం లేదట. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమావేశాలు పెట్టి ప్రభుత్వం విచారణకు ఆదేశించి కేసులను నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారట. ఎలాగూ పనిలేదు కదా అనుకుంటూ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ వైసీపీ నేతల కేసుల్లో ఇరుక్కోకుండా చూడడానికి తెగ తాపత్రయపడ్డారట. మరి గత 5 ఏళ్లలో వారికి అంత మేలు ఏం జరిగిందో కానీ ఇప్పుడు ఆ 16 మంది సీనియర్ ఐపీఎస్లకు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు షాక్ ఇచ్చారు. వెయిటింగ్ పీరియడ్లో వారు హెడ్ క్వార్టర్స్ వదిలి హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో పాటు రహస్య సమావేశాలు పెట్టినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో వారిపై చర్యలు తీసుకుంటూ డీజీపీ ద్వారకా తిరుమలరావు మెమో జారీ చేశారు. ఇకపై ఉదయం 10 గంటలకు డీజీపీ ఆఫీస్కొచ్చి సాయంత్రం 10 గంటలు ముగిసే వరకు ఆఫీస్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే అటెండెన్స్ రిజిస్టర్లో ఉదయం సాయంత్రం 2 సార్లు కూడా సంతకాలు చేయాలని డీజీపీ స్పష్టం చేశారు. ఏపీలో వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్లకు మెమో జారీ వెనుక సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయట. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా కొందరు ఐపీఎస్లు కుట్ర చేసినట్లు నిఘా విభాగం గుర్తించిందట. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతో డీజీపీ కార్యాలయం అప్రమత్తమై వెయిటింగ్లో ఉన్న 16 మంది ఐపీఎస్లకు మెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది. తమ పేర్లతో పాటు వైసీపీ నేతల ప్రమేయాన్ని తక్కువ చేసి చూపేలా దర్యాప్తు చేయాలని ఆయా కేసులపై విచారణ చేస్తున్న అధికారులు, సిబ్బందికి వెయిటింగ్లో ఉన్న కొందరు ఐపీఎస్లు సూచనలు చేసినట్లు నిఘా విభాగం గుర్తించిందట. వివిధ కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేసినట్లు, తూతూ మంత్రంగా విచారణ ముగించాలని ఒత్తిళ్లు తెచ్చినట్లు వెల్లడైందట. దాంతో వెయిటింగ్లో ఉన్న కొందరు ఐపీఎస్ల తీరుతో ప్రభుత్వ పెద్దలు కంగుతిన్నారట. వారు ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు తేలడంతో కేసుల దర్యాప్తుకు ఆటంకం కలిగించే ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలోనే వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్ అధికారులు రోజూ వచ్చి హెడ్ క్వార్టర్స్లో సంతకాలు చేసి వెళ్లాలని డీజీపీ ఆదేశాలిచ్చారు. హెడ్ క్వార్టర్స్లో వీఆర్లో ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్లను ఉన్నతాధికారులు లోతుగా విచారిస్తున్నట్లు తెలిసింది. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. డీజీపీ ఉత్తర్వులతో సదరు ఐపీఎస్లు అటు డిపార్ట్మెంట్లో ఇటు బయట తలెత్తుకోలేని స్థితిలో పడి నవ్వుల పాలవుతున్నారు. కండిషన్ బెయిల్ మాదిరి ఐపీఎస్ అధికారులు రోజూ డీజీపీ కార్యాలయంలో సంతకాలు పెట్టాల్సి రావడం దురదృష్టకరమని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి
ఎద్దేవా చేశారు. జగన్ చెప్పినట్టల్లా పనిచేసి ప్రజల్ని తమను ఎన్ని ఇబ్బందులు పెట్టారో కొంతమంది ఐపీఎస్లు ఇప్పటికైనా గుర్తించాలని హితవు పలికారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. మరి జేసీ ఆశిస్తున్నట్లు ఇప్పటికైనా ఆ ఐపీఎస్లు తీరు మార్చుకుంటారో లేదో కానీ నిజంగానే కండిషనల్ బెయిల్ మీద ఉన్న నిందితుల్లా వారు రోజూ హెడ్ క్వార్టర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. ఉన్నతాధికారుల విచారణలతో ఆ ఐపీఎస్లు అక్కడ కూడా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకుండా పోయిందట. ఆఖరికి తమ ఫోన్లు మోగినా కూడా ఉలిక్కి పడుతున్నారని చెప్తున్నారు. ఇక విచారణలో నిజాలు నిగ్గు తేలితే వారిలో కొందరు జైలు పాలైనా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. చేసుకున్నోడికి చేసుకున్నంత అంటారు, ఇదేనేమో.